హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో డైలీ యూస్డ్ తెలుగు టు ఇంగ్లీష్ స్మాల్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో చూస్తున్నప్పుడు నాకు ఇది ఎలా మాట్లాడాలో తెలియదు అని అనిపిస్తే కనుక ఒక బుక్లో నోట్ చేసుకుని ఇంప్లిమెంట్ చేసుకుంటే మీరు మరింత బాగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టకు. డోంట్ స్క్వాండర్ మనీ. డోంట్ స్క్వాండర్ మనీ. స్క్వాండర్ అంటే విచ్చలవిడిగా అని, అంటే దుబారాగా, చాలా ఎక్కువగా అని అర్థం. నా ప్రయత్నం అంతా వృధా అయ్యింది. ఆల్ మై ఎఫర్ట్ వెంట్ ఇన్ వెయిన్. ఆల్ మై ఎఫర్ట్ వెంట్ ఇన్ వెయిన్. ఎఫర్ట్ అంటే ప్రయత్నం, వెంట్ ఇన్ వెయిన్ అంటే వృధా అయ్యింది అని. అతను పరిగెడుతూ వచ్చాడు. హీ కేమ్ రన్నింగ్. హీ కేమ్ రన్నింగ్. ప్రాక్టీస్ కోసం ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. అతను తిడుతూ వెళ్ళిపోయాడు. హీ వెంట్ స్కోల్డింగ్. హీ వెంట్ స్కోల్డింగ్. ఆమె గొణుక్కుంటూ పనిచేసింది. షీ వర్క్డ్ గ్రంబ్లింగ్. షీ వర్క్డ్ గ్రంబ్లింగ్. గ్రంబ్లింగ్ అంటే గొణుక్కుంటూ అని. ఆమె నవ్వుతూ మాట్లాడుతుంటుంది. కొంతమంది నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు కదా. షీ స్పీక్స్ స్మైలింగ్. షీ స్పీక్స్ స్మైలింగ్. నేను వాళ్ళకి ఫోన్ చేయనా? షల్ ఐ ఫోన్ దెమ్? షల్ ఐ ఫోన్ దెమ్? ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. నేను పని మొదలు పెట్టనా? షల్ ఐ స్టార్ట్ ద వర్క్? షల్ ఐ స్టార్ట్ ద వర్క్? నేను మీతో రానా? షల్ ఐ కమ్ విత్ యూ? షల్ ఐ కమ్ విత్ యూ? నీకు ఏదంటే భయము? వాట్ ఆర్ యూ స్కేర్డ్ ఆఫ్? లేదా వాట్ ఆర్ యూ అఫ్రేడ్ ఆఫ్? నాకు చీకట్లో బయటికి వెళ్ళాలంటే భయం. ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ గోయింగ్ అవుట్ ఇన్ డార్క్. ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ గోయింగ్ అవుట్ ఇన్ డార్క్. నువ్వు నన్ను భయపెట్టాలని చూడుకు. డోంట్ ట్రై టు స్కేర్ మీ. డోంట్ ట్రై టు స్కేర్ మీ. నేను దేనికి భయపడను. ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్. లేదా ఇలా కూడా చెప్పచ్చు. ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఎనీథింగ్. నేను నీ తాట తీస్తాను. ఎప్పుడైనా ఎవరికైనా కోపం వస్తే ఇలా అనడం వింటూ ఉంటాం కదా. ఐ విల్ టేర్ ఆఫ్ యువర్ స్కిన్. ఐ విల్ టేర్ ఆఫ్ యువర్ స్కిన్. మీరు ఏం పని మీద వచ్చారు? వాట్ బ్రింగ్స్ యూ హియర్? వాట్ బ్రింగ్స్ యూ హియర్? నువ్వు ఎంతసేపు ఎక్కడున్నావు? వేర్ వర్ యూ సో లాంగ్? వేర్ వర్ యూ సో లాంగ్? వాళ్ళు చివరి నిమిషంలో వచ్చారు. దే కేమ్ ఇన్ ద నిక్ ఆఫ్ టైమ్. దే కేమ్ ఇన్ ద నిక్ ఆఫ్ టైమ్. ఇన్ ద నిక్ ఆఫ్ టైమ్ అంటే చివరి నిమిషంలో అని అర్థం. నాకు ఆకలి దంచేస్తుంది అంటే బాగా ఆకలి వేస్తుంది అని. ఐఎమ్ డ్యామ్ హంగ్రీ. ఐఎమ్ డ్యామ్ హంగ్రీ. So friends, this is the class for today. Thanks for watching and for your support. See you in the next video.